హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏస్ ఫర్ స్టడీ. సైకాలజీలో టెట్ ప్రీవియస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష DATలో సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎన్ని? ఆప్షన్ 1 5, 2 8, 3 10, 4 12. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 8. నెక్స్ట్ క్వశ్చన్, గిల్బర్ట్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనది. ఆప్షన్ 1 దారలత, 2 అనమన్యత, 3 సహజతత్వం, 4 పునర్నిర్వచనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనమన్యత అనేది కరెక్ట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఎలా పిలిచారు? కరెక్ట్ ఆన్సర్ 3 స్కిమాటా. నెక్స్ట్ క్వశ్చన్, ముఠా దశ అనే పిలువబడే దశ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనుకుంటున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షణమవడంలోనున్న సంఘర్షణ ఏది? కరెక్ట్ ఆన్సర్ 1 ఉపగమ పరిహార. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న పిల్లల ప్రవర్తన ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గుహ వాతావరణ పిల్లల్లో ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అతి సంరక్షణ, అతి గారాభం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్లో ఒకటి ప్రక్షేపక పరీక్ష ప్రొజెక్టివ్ టెస్ట్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 TAT ఇతివృత్త గ్రాహ్య పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మంచి మానసిక ఆరోగ్యం, గుడ్ మెంటల్ హెల్త్. గోల్మెన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్యోగాత్మక ప్రజ్ఞలోని కింది విశేషానికి చెందును. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక పరిచయం. ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే సరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వతంత్ర చరము. కారణం అనేది ఒక స్వతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాళ్ళలో సరికాని జతలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యాసనం. దీన్ని రూపొందించింది స్కిన్నర్. మిగతావన్నీ రైట్ ఆన్సర్ అండి. అంతర్దృష్టి అనేది పావలో కాదు. కరెక్ట్ ఆన్సర్ స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ వాదం నుండి ఆవిర్భవించిన సిద్ధాంతం ఏది?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనం, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. ఇది గెస్టాల్ట్స్ వాదం నుంచి ఆవిర్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధాంతాలు సూత్రాలు కింది భావన రకానికి చెందును. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంబంధిత భావన. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం ఉండడాన్ని ఎలా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జైగార్నిక్ ప్రభావం. నెక్స్ట్ క్వశ్చన్, డ్రిల్ మరియు ఇంటి పనిను ప్రోత్సహించే అభ్యసన నియమం ఏది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసన నియమం, లా ఆఫ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం ఏది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పునఃస్మరణ, రీకాల్. కొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాలు పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఎలా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ తిరోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీల్ అయితే అది ఈ కింది దానికి చిహ్నం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కృత్యం అనేది యాంత్రికంగా తయారై ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనానికి అవరోధం పరిస్తే లేక తగ్గిస్తే దాన్ని ఎలా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల అభ్యసనం బదలాయింపు, అంటే అవరోధం కలిగిస్తుంది. ఇక్కడ వైగట్స్కి భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రైవేట్ ప్రసంగం, ప్రైవేట్ స్పీచ్. లేఖన సంబంధ వైకల్యం, రైటింగ్ డిసెబిలిటీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డిస్గ్రాఫియా. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని విభాగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 షెడ్యూల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Please subscribe this channel. Thank you.